నమస్తే, నేను మీ తాడువై రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ. పార్లమెంటులో మన జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు తన ప్రతిపక్ష హోదాకి తగ్గట్టుగా కాకుండా, తన వయసుకు తగ్గట్టుగా కాకుండా కూడా అతి చిన్నపిల్లవాడిగా తనకు నోటికొచ్చినట్లుగా వ్యవహరిస్తున్న తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క తీరును ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో జత కలిపినటువంటి ఇండియా తోక పార్టీలందరూ కూడా గుర్తుంచుకొని అతని యొక్క నడవడికను చూసి సిగ్గుమాలిన చర్య అని వాళ్ళే బాధపడుతున్నారు. ఈ రోజున ఎన్డీఏకి అమితంగా ప్రజలు మూడోసారి పట్టం కట్టి అశేష జనవాహిని యొక్క ఆశీస్సులతో మూడోసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని ప్రతి దేశ నాయకులు కూడా గౌరవిస్తూ ఉంటే, ఈ ప్రతిపక్ష నేత చిన్నపిల్లవాడి మాదిరిగా స్పీకర్ గారు ప్రధానమంత్రి మీద ఒక రకంగా వివక్ష చూపిస్తున్నారు, నా మీద ఒక రకంగా వివక్ష చూపిస్తున్నారు, నాకు షేక్ హ్యాండ్ సరిగ్గా ఇవ్వలేదు, షేక్ హ్యాండ్ నాకు సరిగ్గా ఇవ్వలేదని చిన్నపిల్లవాడి కథలు చెప్తున్నట్టు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటు. రాహుల్ గాంధీ, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. 3 సార్లు ప్రధానమంత్రిగా అయి అశేష జనవాహిని యొక్క ప్రజల గుండెలో నిలిచిపోయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క రాజకీయ చతురతను, రాజకీయ గాంభీర్యాన్ని, ఆయన యొక్క విజ్ఞానాన్ని, ఆయన యొక్క కృషిని నువ్వు చూసి నేర్చుకొని ప్రధానమంత్రి గారి అనుభవాన్ని నువ్వు కీర్తించడం పోయి, ఆయన యొక్క అనుభవాన్ని నువ్వు పరిశీలనలోకి తీసుకొని నువ్వు బాగుపడాల్సింది పోయి చిన్నపిల్లవాడి మాదిరిగా ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారి మీద ఈర్ష్యపడటం నీ యొక్క చేతకానితనానికి నిదర్శనం. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే, నీకు చేవ ఉంటే 3 సార్లు కాదు కదా, ఒక్కసారి అయినా సరే 100 సీట్లు నీ యొక్క నాయకత్వంలో గెలిచి చూపించమని ఈ సందర్భంగా నిన్ను డిమాండ్ చేస్తున్నాను. పట్టుమని 100 సీట్లు కూడా రాని నువ్వు, నీ యొక్క తోక పార్టీలు పార్లమెంటులో హిందువుల మీద, హిందూ సమాజం మీద, కోటాను కోట్ల హిందూ మనోభావాల మీద దెబ్బతీసేటటువంటి చర్యలు కనుక చేసినట్లయితే ఖబర్దార్ రాహుల్ గాంధీ, నీవు బయట తిరగటానికి కూడా అనర్హుడు అని, నిన్ను పార్లమెంటు చట్టాల ప్రకారంగా శిక్షించాలని, నీ యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ, ఇకనేంచ బుద్ధి తెచ్చుకొని నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతంగా నీ యొక్క పాత్రను పార్లమెంటులో పోషించాలి. అంతేగాని చిన్నపిల్లవాడి మాదిరిగా ఏమీ తెలియని వాడిలాగా ప్రవర్తించటం నీ అమాయకత్వానికి నిదర్శనం.